దేవుని నామానికి వందనాలు, స్తుతులు కలుగునుగాక. 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయానికి వచ్చాం మనము. సో ఇంతకుముందులాగానే అవుట్లైన్ చెప్తూ వెళ్తాను. సో 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఈ మొదటి 5 వచనాల్లో సమూయేలు కుమారులు తిరస్కరించబడుట. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు కుమారులను వద్దన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ధనాపేక్షలో లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పేస్తున్నారు కనుక ఇక మాకు ఈ న్యాయాధిపతులు వద్దు అని వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. అది 5 వచనాల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు నీ వంటి ప్రవర్తన కలవారు కాదు అని చెప్తున్నారు కనుక వాళ్ళు నీ వంటి ప్రవర్తన కలవారు కాదు కనుక వాళ్ళు మాకు వద్దు. 6వ వచనం నుండి 22వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకొనుట. ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకొనుట. సో కొద్దిగా 5వ వచనంలో ఆఖరి భాగంలో చూస్తే, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును అనిరి. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట అన్నారో సమూయేలుకి ఇష్టం లేదు, ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సో వాళ్ళు ఇక డైరెక్ట్గా అంటే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేవాడు. సో వాళ్ళు వద్దన్నారు. అయితే ఇది మనము న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూడొచ్చండి. ఈ రాజు మీద కోరిక ఇప్పటిదేం కాదు. రాజు కావాలనే కోరిక చాలా పాతదే. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఇఫ్ యూ కెన్ సీ 8వ అధ్యాయం 22-23 చదవండి అమ్మా. సో అది గిద్యోన్ని అడిగారు వాళ్ళు, నువ్వు నీ కుమారుడు నీ కుమారుల కుమారుడు అంటే అర్థం ఏంటి? రాజనే అర్థం దానికి. దేవుడు తన ఇష్టం వచ్చిన న్యాయాధిపతిని లేపుతున్నాడు తప్ప వాళ్ళ కొడుకులను ఎవరిని మళ్ళీ న్యాయాధిపతులను చేయలేదు. అయితే ఇక్కడ వాళ్ళు గిద్యోన్ని అడిగారు కానీ గిద్యోను తృణీకరించాడు. నో, దేవుడే మిమ్మల్ని పరిపాలించాలి అన్నాడు. 9-18 కూడా చదువుదాం. న్యాయాధిపతులు, అతడు చేసిన క్రియలకు మీరు అబీమెలకును రాజుగా నియమించుకొని. అంటే యాక్చువల్గా ఈ అబీమెలెకు అనేవాడు చాలా దుర్మార్గుడు. దేవుడు అతన్ని ఏమీ ఎన్నుకోలేదు. అయితే ఈ అబీమెలెకు గిద్యోని యొక్క కొడుకుల్ని చంపేసి 70 మంది మనుషులను చంపేసి అతని యొక్క పనికత్తె కుమారుడు వీడు అబీమెలెకు అనేవాడు. సో ఇతడు రాజుగా ప్రకటించుకున్నాడు, రాజు అయ్యాడు. దేవుడు దాన్ని ఇష్టపడలేదు. సో దే వర్ అగైన్స్ట్ గాడ్స్ విల్. అలాగని దేవుని ప్రణాళికలో దేవుడు రాజు లేడని కాదు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 14 నుంచి 22 వరకు మనం చదివితే దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు, రాజు ఎలా ఉండాలో చెప్తాడు. సో గాడ్ దేవునికి మొదటి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలకు రాజుని ఇవ్వాలి అనే ప్రణాళిక ఉంది. ఆది కాండంలోనే, నిర్గమకాండంలో, పంచకాండాల్లో మోషే రాసినప్పుడు యూదాలో నుంచి రాజదండము తొలగదు అంటే యూదాలో రాజదండం ఉంటుంది అనే మాట మోషేని ఉపయోగించాడు. దేవుని యొక్క ప్రణాళికలో మెస్సయ్య రావాలి. మెస్సయ్య అంటే రాజు యూదా గోత్రం నుంచి రావాలి. సో దెర్ ఈస్ గాడ్, దెర్ ఈస్ కింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్ ఆల్వేస్. మరి ఇప్పుడు అడిగితే ఎందుకు కోపం వచ్చింది దేవునికి అంటే, దేవుడు కోరుకున్న రాజు దావీదు. దావీదుకి ఇంకా 40 ఏళ్ళ టైం ఉంది. దేవుని యొక్క క్యాలెండర్ ప్రకారము దావీదుకి ఇంకా 40 ఏళ్ళు ఉంది రాజు అవ్వడానికి.
ఇంకా మోర్ దాన్ దట్ ఇంచుమించుగా, ఇదే 40 అనుకుందాం. సో 40 ఏళ్ల కంటే ముందే వీళ్ళు రాజును అడుగుతున్నారు. 40 ఏళ్ల కంటే ముందే వీళ్ళు రాజును అడుగుతున్నారు. కనుక దేవుడు తాను కోరుకొనని వ్యక్తిని వాళ్లకు రాజుగా ఇచ్చాడు. అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్ ఏమండి, వాళ్ళను శిక్షించడానికి, వాళ్లకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాళ్లకు ఆ రాజును ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఆ క్రింది భాగం అంతా కూడా వాళ్ళు రాజును ఏర్పాటు చేసుకుంటే ఆ రాజు ఎలాంటి వాడో, ఏమవుతాడో అన్న విషయాలు ద్వితీయోపదేశకాండములో 17వ అధ్యాయం 14 నుంచి 22 వరకు దేవుడు ఏం చెప్పాడో అలా ఉండకుండా దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా మీ రాజు ఉంటాడు జాగ్రత్త అని సమూయేలు వారిని హెచ్చరించడం ఈ 10వ వచనం నుండి చూస్తాం. నౌ చాప్టర్ 9, 9వ అధ్యాయానికి వెళ్తాం. నౌ హియర్ ఈజ్ ద కింగ్. 8వ అధ్యాయం 22 ఒక మాట చదువుతాను. కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజుని నియమించమని సమూయేలునకు సెలవియ్యగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలులకు సెలవిచ్చాను. సో ఐ విల్ గివ్ యూ కింగ్, మీరు మీ మీ గ్రామాలకు వెళ్ళిపోండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. 9వ అధ్యాయం 1 నుంచి 27 సౌలును రాజుగా ఎన్నుకొనుట. 9వ అధ్యాయం 1 నుంచి 27 వచనాలు, అంటే అధ్యాయం అంతా కూడా సౌలును రాజుగా ఎన్నుకొనుట. సో ఇక్కడ మనము 2 మాటలు చెప్పొచ్చండి. మేకింగ్ ఆఫ్ ఎ కింగ్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ ఎ కింగ్. సౌలు ఒక రాజుగా, మంచి రాజుగా వచ్చాడు, అలాగే ఒక చెడ్డ రాజుగా దిగిపోయాడు. సౌలు జీవితం అది. అంటే సౌలు గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది, మొత్తానికి ఒకేసారి కింద పడిపోయింది. సో 9వ అధ్యాయం, కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు. సో మొదటి క్యారెక్టర్ సౌలు గురించి ఆలోచిస్తే, ఈజ్ ఎ వెల్దీ మ్యాన్, రిచ్ ఫెలో, భాగ్యవంతుడు, మామూలుగా లేదా మాట, రిచ్ మ్యాన్. 2వ వచనం, అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. సౌలు అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవుని చేత అడగబడిన వాడు, దేవుని చేత అడుగబడిన వాడు అని అర్థం. బహు సౌందర్యము గల యవనుడు, బ్యూటిఫుల్ మ్యాన్. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో అన్ని లక్షల మందిలో సౌలు నిలబడితే మొత్తం దేశమంతా ఆయన భుజాల వరకే వస్తారట. సో వెల్దీ మ్యాన్, బిగ్ పర్సనాలిటీ, అండ్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో. ఇశ్రాయేలీలో అతని పాటు సుందరుడు ఒకడును లేడు, సౌందర్యవంతుడు అలాంటి వాడు లేడట. సో నో వండర్ డేవిడ్ లవ్డ్ మీకాల్. ఏమండి, మీకాల్ని దావీదు అంత ప్రేమించాడు, మీకాల్ కోసం ప్రాణం, ఈవెన్ ఆయన ఇంకో కూతురు మేరబు, ఆమెను కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రాణానికి తెగించాడు. ఇవన్నీ అంటే దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. ఫైన్, వదిలేద్దాం. 3వ వచనం, ఇక్కడ ఏమైందంటే సౌలు తండ్రి యొక్క కీషు గార్ధములు తప్పిపోగా సౌలుని పిలిచేమన్నాడంటే గార్ధబములను వెదుకుము అని చెప్పాడు. ఇంత వెల్దీ మ్యాన్ అండి, ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, సౌలుని పిలిచి గాడిదలు ఎత్తుకు అని చెప్పాడు. సౌలు వెతకడం ప్రారంభించాడు. అంటే సౌలు చాలా వినయం కలిగిన వాడు, అండ్ ఒబీడియంట్, విధేయత కలిగిన వాడు, చాలా తగ్గింపు, ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్. నేనేంటి గాడిదలు ఎతకడం ఏంటి అని చెప్పి ఇంతమంది పనులు ఉన్నారు పంపి అని అనలేదు. తర్వాత 4వ వచనం, అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశం కింద శైలీషు దేశమును దాటి సంచారము చేసిరి.
తర్వాత బెన్యామీనుల దేశము సంచరించిరి. 5వ వచనం, సూపు దేశమునకు వచ్చిరి. ఎంత తిరుగుతున్నాడండి, ఎంత తిరుగుతూ ఉన్నాడు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పర్సివియరెన్స్. పట్టుదల ఉంది, ఓపిక ఉంది, కార్యదక్షుడు. గాడిదలు దొరికేదాకా తిరగాలనుకుంటున్నాడు, తిరుగుతానే ఉన్నాడు. ఇప్పుడు 5వ వచనానికి వద్దాం. అప్పుడు ఏమంటున్నాడంటే, సౌలు తన దాసునితో, పనివాడితో, నా తండ్రి మన కొరకు విచారపడుచున్నాడేమో అని తన పనివానితో అనెను. మనం తిరిగి వెళ్దాము, నా తండ్రి ఇప్పుడు నా కొరకు చింతిస్తూ ఉండొచ్చు, వెనక్కి వెళ్దాము అన్నాడు. అంటే విసిగిపోయాడని కాదు, కానీ తండ్రి మీద ప్రేమ. అయ్యో తండ్రి నా మీద చింత పెట్టుకుంటాడేమో, ఇన్ని రోజులు అయిపోయింది వెళ్ళిపోయి, గాడిదలు దొరకలేదు, మళ్ళీ ఇతను వెనక్కు రాలేదని నా తండ్రి నా గురించి చింతపడతాడేమో, వెనక్కి పోయి ఒకసారి తండ్రి కనపడి మళ్ళీ వద్దాము, బహుశా ఆయన ప్లాన్ అది అయి ఉండొచ్చు. హీ హాజ్ అ కన్సర్న్ ఫర్ హిస్ ఫాదర్. తన తండ్రి పట్ల ఒక చింత, తన తండ్రి పట్ల బాధ్యత సౌలుకు కనపడుతూ ఉన్నాయి. అప్పుడు ఈ పనివాడు ఏమన్నాడంటే, అయ్యా ఈ దగ్గర పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు అంటే సమూయేలు గురించి చెప్తున్నాడు, అక్కడికి వెళ్దాము, అతడు ఏమైనా చెప్తాడేమో, అవి గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు అని అన్నాడు. అప్పుడు 7వ వచనంలో సౌలు ఇలా అంటాడు, అందుకు సౌలు, మనము వెళ్ళు ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము. చూశారా, అంటే ఒట్టి చేతులతో పోవద్దు, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కానుక తీసుకొని వెళ్దాం, ఆయనకేమన్నా ఇవ్వాలి మనము అని ఒక మంచి ఆలోచన సౌలుకు కలిగింది. అంటే ఒక రాజుకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమండి చక్కగా కనపడుతూ ఉన్నాయి. అప్పుడు అన్నాడు, ఏదో నా దగ్గర 8వ వచనంలో అంటాడు, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి గలదు, ఆ దైవజనునికి ఇద్దాము అంటాడు. నిజంగా ఇంకోటైతే ఏమంటాడండి, ఏమిరా నువ్వు నా దగ్గర పనిచేసేటోడివి, పావు తులము వెండి, తులం అంటేనే 10 గ్రాములండి, పావు తులం అంటే అది ఎంత, అందులో వెండి ఎంత, వెండికున్న విలువ ఎంత ఆ రోజుల్లో, బంగారానికే విలువ లేని రోజుల్లో. ఏమండి సౌలు యాక్సెప్ట్ చేశాడండి, సౌలు దాన్ని అంగీకరించాడు. దట్ షోస్ హిస్ హ్యూమిలిటీ. ఎంత వినయం ఉందో. అంటే ఒక దాసుడు పావుతులం వెండిస్తానంటే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు అంటే నిజంగా తన ఐశ్వర్యము ఆయన తలకెక్కలేదు. ఇట్స్ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ ఆర్డినరీ మ్యాన్. ఇప్పుడు 9వ వచనం, ఇప్పుడు ప్రవక్తయను పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వం ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయటకే ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవదము రండని జనులు చెప్పుకునేట వాడి. ఇప్పుడు అంటే ఈ గ్రంథకర్త రాసేటప్పుడు, అట్లంటే ఆఫ్టర్ సొలొమన్ రాస్తున్నాడని చెప్పుకున్నాం కదా. సో సమూయేలు కాలములో ప్రవక్త అని పిలిచేవాళ్ళు కాదు, దీర్ఘదర్శి అని పిలిచేవాళ్ళు. ప్రవక్త అంటే నబీ, ఎబ్రి భాషలో నబీ. అదే దీర్ఘదర్శి అంటే రోయి అంటే చూచేవాడు, దీర్ఘదర్శి అంటే ఎక్కడో చూసి చెప్పేవాడు అని వాళ్ళ ఉద్దేశం. నేను ఇందాక చెప్పాను, నెమ్మదిగా రోయి నబీగా మారుతున్నటువంటి కాలం ఇది. దీర్ఘదర్శకులు అనగా ఏఫోదు ద్వారా చెప్పేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోతూ ప్రవక్త నోటి ద్వారా దేవుడు తన మాటను స్థిరపరుస్తున్నటువంటి ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. సమూయేలు గ్రంథం. అప్పుడు 10వ వచనంలో, నీ మాట మంచిది వెళుదాము రండి. సో నీ మాట మంచిది వెళదాం పదా అంటే ఒక సేవకుడు, ఒక దాసుడు, ఒక పనివాడు ఇచ్చినటువంటి సలహా సౌలు తీసుకున్నాడు అండి. సరే అయిపోయింది. 18వ వచనానికి వెళ్తే, సో దేవుడు ముందుగానే సమూయేలుకి చెప్పాడు, అయ్యా నీ దగ్గరికి ఒకడు వస్తున్నాడు, ప్రజలు కోరుకుంటున్నటువంటి రాజు అతడే, సో అతడిని నేను నిర్ణయించాను,
అతన్ని నువ్వు అభిషేకించు అని చెప్పాడు. సో 18వ వచనంలో సౌలు సమూయేలు కలుసుకొని, దీర్ఘదర్శకుని ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుము అని. అంటే సమూయేలు గుర్తుపట్టలేదు సౌలు. దట్ షోస్ సాల్స్ స్పిరిచువల్ లెవెల్. అంటే సమూయేలు వంటి ప్రవక్త కూడా సౌలుకు తెలియదంటే అతని ఆత్మీయ స్థితి ఎంత తక్కువగా ఉందో మనకు గుర్తు. అంటే మానసికంగా, శారీరకంగా, భౌతికంగా చాలా బాగున్నాడు, కానీ ఆత్మీయంగా సరిగ్గా లేడు. ఇప్పుడు కూడా సమూయేలు గురించే వినలేదు. సమూయేలు అంటేనే తెలియదు ఆయనకి. సో అయిపోయిన తర్వాత అప్పుడు సమూయేలు అన్నాడు 20లో, ఇశ్రాయేలీయుల అభీష్టం ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అన్నాడు. సౌలు కొద్దిగా షాక్ తిన్నాడు. ఇంటి దేవుని ఇష్టము నాలో ఉందా? బహుశా రాజుగా ప్రజలందరూ వచ్చి మాకు రాజు కావాలి, రాజు కావాలి అని వాళ్ళు అడగడము వీళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంటుంది. ఎందుకంటే కీషు భాగ్యవంతుడు కనుక ఆయన కూడా అక్కడ వెళ్ళి అడిగిన వాళ్ళలో ఉండిండొచ్చు. సో సౌలుకు తెలుసు. కొద్దిగా షాక్ తిన్నాడు సౌలు. ఏంటిది ఇలా అంటున్నాడు ఈయన, పూర్తిగా అర్థం కాకపోయినా మొత్తానికి ఏదో అనుకుంటున్నాడు సౌలు. అప్పుడు అంటున్నాడు, అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? బెన్యామీనుడైతే ఏంటి తక్కువ? 12 గోత్రాలు సమానం కదా. అవును తక్కువే, ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో చివరి అధ్యాయాలు మనం చదివాం కదండి. బెన్యామీనులందరినీ చంపేశారు. పెద్ద పాపం జరిగింది బెన్యామీనుల ద్వారా. సో అసలు పనికి మళ్ళా గోత్రమయ్యా మాది, మేము యూదా లాంటి వాళ్ళమా, లేవీ లాంటి వాళ్ళమా? అది పనికి మాలిన వాళ్ళము. మా టెస్ట్ మనీ ఏమంతా బాగాలేదు, మా హిస్టరీ ఏమంతా బాగాలేదు, మా చరిత్ర ఏమంతా బాగాలేదు. అలాంటి గోత్రంలో పుట్టాను నేను. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రంలో స్వల్పమైనది కాదా? జనసంఖ్యలో కూడా తక్కువే కదా మాది. నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అలుపులు కారా? నాతో ఇలాగున ఎలాగూ పలుకుతున్నావు. సీ ద హ్యూమిలిటీ ఆఫ్ సాల్. ఏమండి, ఎస్ దేవుడు ఖచ్చితంగా నన్నే అనుకొని ఉండొచ్చాయా, నా పర్సనాలిటీ చూడు, నా డబ్బు చూడు, నా ఆస్తి చూడు అని అంటంలే. నేను ఎంతటోడిని, నా కుటుంబం ఎంతటిది, అసలు నా గోత్రం ఎంతటిది, దేవుడు నన్ను నాలో దేవుడికి అభీష్టం ఉండడం ఏంటి చూసారా? మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి సౌలుకి. తర్వాత పతనమయ్యాడు సౌలు. వెరీ గుడ్ క్యారెక్టర్ ఉంది ఇక్కడ. ఎంత వినయం, ఎంత తగ్గింపు. సరే అయిపోయిందండి. అక్కడి నుంచి భోజనం చేశారు, అంత అయిపోయింది. సౌలు తెల్లవారుజామున లేచాడు. సౌలును లేపాడు సమూయేలు. 27వ వచనం, ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పే వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమని చెప్పాను. వాడు వెళ్ళాను. సో సమూయేలు అన్నాడు, సౌలు నువ్వు ఇక్కడే ఉండు, నీ పనులను పంపించే, దేవుడు నాకు చెప్పేదాకా నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు అన్నాడు. సరే అన్నాడు. నౌ చాప్టర్ 10, 10వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. సౌలును రాజుగా అభిషేకించుట లేదా సౌలు రాజుగా అభిషేకించబడుట. 10వ అధ్యాయము 1 నుంచి 16, సౌలు రాజుగా అభిషేకించబడుట. ఇది కొద్దిగా చూడాలి మనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగున సెలవిచ్చెను. సో అభిషేకించాడండి. తైలం పోసాక సౌలు ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు అని చెప్పాడు. చెప్పి నేను చెప్పింది కరెక్ట్ అని నువ్వు నమ్మడానికి 3 గుర్తులు ఇస్తాను, 3 సూచనలు. నువ్వు మీ ఇంటికి వెళ్ళే లోపు ఈ 3 సూచనలు జరుగుతాయి.
మొదటి సూచన, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధబములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతనని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. సో అంటే ఇక్కడ బెన్యామీను సరిహద్దు అంటే బెన్యామీను సరిహద్దు దాటి వెళ్ళాడన్నమాట. అంటే బెన్యామీను సరిహద్దు దాటి ఎఫ్రాయిము మన్యంలోనికి వెళ్ళాడు. మరి సమూయేలు ఉండేది ఎఫ్రాయిములో కదా. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. సో నువ్వు బెన్యామీను సరిహద్దు దగ్గరికి రాగానే అక్కడ నీ తల్లి అంటే బెన్యామీను యొక్క తల్లి రాహేలు సమాధి ఉన్నది. ఆ సమాధి దగ్గరికి రాగానే నీకు ఇద్దరు మనుషులు ఎదురుపడి గాడిదలు దొరికాయని నీకు చెప్తారు. సో ఆ సూచన నెరవేరితే నువ్వు నమ్ము, నేను నీకు చెప్పిన మాట. సో ఇక్కడ వెళ్ళాడండి. సో అక్కడ సరిహద్దులో ఆ సంగతి జరిగింది. అక్కడ రెండవది, తర్వాత నీవు అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం చెప్తున్నాడంటే అండి సమూయేలు, రాహేలు సమాధి, ఆ సమాధిని చూడగానే రాహేలు చనిపోయిన విషయం జ్ఞాపకానికి రావాలి. రాహేలు బెన్యామీనును కన్నప్పుడు ఆమె కని బెనోని అని పేరు పెట్టింది. బెన్ ఓని అని పేరు పెట్టింది. బెన్ అంటే కుమారుడు, ఓని అంటే దుఃఖం. బెన్ ఓని. తర్వాత యాకోబు ఏం చేశాడంటే బెన్యామీనుకి బెన్ యామీన్ అనే పేరు పెట్టాడు. బెన్ యామీన్ అనే పేరు పెట్టాడు. యామేను అంటే కుడి చెయ్యి, బెన్ అంటే కుమారుడు, బెన్ యామీన్ అంటే నా కుడి చేతి పుత్రుడవు. కుడి చేతి పుత్రుడు అంటే అర్థం ఏమిటంటే నువ్వు రాజు అవుతావు అని అర్థం అండి. కుడి చెయ్యి అంటేనే కింగ్డమ్, కింగ్షిప్, పవర్, అథారిటీ, ఏమండి విక్టరీ, ఇవన్నీ సూచనలు ఉన్నాయి. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. సో ఇట్స్ కింగ్షిప్. సో దుఃఖపు పుత్రుడు రాజు అవుతాడు. సో ఆ సంగతి సౌలుకు అర్థమై ఉండాలి. సో అక్కడ ఆ సంఘటన జరిగింది. ముందుకెళ్ళాడు. తర్వాత ఏమన్నాడంటే సమూయేలు, తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానం రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు కనబడుదురు. ఇప్పుడు రాహేలు సమాధి అయిపోయింది. ఇప్పుడు బేతేలు అనే పేరుకు వచ్చాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు. బేతేలు దగ్గరికి అంటే బేతేలు అనేది ఎఫ్రాయిము మన్యంలో ఒక ప్రముఖమైన స్థలం. సో అక్కడి నుంచి బేతేలుకి వెళ్ళే వాళ్ళకి నీకు ఎదురొస్తారు. ఒకడు 3 మేకపిల్లలు, ఒకడు 3 రొట్టెలు, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తి మూసుకొని వచ్చుదురు. వారు నేను కుశల ప్రశ్నలు అడిగి ఈ రొట్టెలు నీకు ఇస్తురు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను. సో ఇక్కడ మనమేమి రొట్టె, ద్రాక్షారసము, ప్రభు బల్ల, యేసు ప్రభు చూసే అవసరం లేదు. అది ఇక్కడ అర్థం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఆఫ్టర్ యూ హ్యావ్ బికమ్ కింగ్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ ఫార్ యువర్ ఫుడ్. అదండి, నువ్వు రాజు అయిన తర్వాత నీ పోషణ కొరకు నువ్వు దేవుడి మీద ఆధారపడాలి అని చెప్తున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకోవద్దు. కానీ సౌలు సంపాదించుకునే పని చేశాడు, నాశనమైపోయాడు. ద్వితీయోపదేశకాండములో దేవుడు రాజుని గురించి చెప్తున్నప్పుడు రాజు ఇలా సంపాదించుకోకూడదు అని చెప్పాడు. రాజు నా మీద ఆధారపడి జీవించాలి అని చెప్పాడు. కానీ సమూయేలు ఏం చెప్పాడంటే మీరు రాజును ఏర్పరచుకుంటే మీ దగ్గర నుంచి డబ్బు లాక్కుంటాడు అని సమూయేలు వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు సౌలు రాజుగా ప్రతిష్ఠించిన తర్వాత సౌలుకు ఒక సూచన ఇస్తున్నాడు. అది జరగబోతున్నాయి. అక్కడ దేవుడు నియమించాడు అవన్నీ కూడా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సమూయేలు సౌలుతో, సౌలు లర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు రాజు అయినంత మాత్రాన నువ్వు కుడి చేతి పుత్రుడు అవుతావు, రాజు అవుతావు, కానీ దేవుడి మీద ఆధారపడు అని చెప్పాడు.
మూడవ గుర్తు, ఈలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపు వాండ్లుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చడ ఊరి దగ్గరికి నీవు రాగానే స్వరమండలము, తంబురా, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము. ఎక్కడి నుంచి వచ్చారండి ఇంతమంది ప్రవక్తలు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎదురొచ్చారు. అంటే ఇతడు సమూయేలు నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు, బెన్యామీను స్థలానికి. వీళ్ళు ఎదురొచ్చారంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సమూయేలు దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ ప్రవక్తలు సమూయేలు స్థాపించిన స్కూల్లో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు లేరు ప్రవక్తలు, ఇప్పుడే వచ్చారు. సో వారు వచ్చి వారు ప్రకటన చేయొచ్చు వత్తురు. ఇక్కడ ప్రకటన చేయడం అంటే వాళ్ళు ఏందో చెప్తున్నారని అర్థం కాదండి. ఈ రోజుల్లో చాలా తప్పుగా నేర్చుకున్నారు. చర్చ అవ్వగానే కొన్ని సంఘాల్లో ఏమండి ఇప్పుడు ప్రవచించే సమయము, సో ఎవరో ఒక ఆమె, జనరల్గా ఆడవాళ్ళకి అనుకోండి, స్త్రీలే మరి దేవుని ఆత్మ ఎందుకో స్త్రీల మీదకే వస్తుంటాడు ఎక్కువగా. ఇక ఈమె లేచి 2 ప్రవచనాలు చెప్పొద్ది, ఇక సంఘం అంతా ప్రవచనాలు వింటారు. ఏం లేదు సార్, నువ్వు ఆత్మలో తగ్గిపోయావు, నువ్వు ఆత్మలో పెరిగావు, ఇదిగో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఇలాంటి కబురు, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు, ఇదిగో నీకు పిల్లలు పుడతారు, ఇదిగో ఇట్లాంటివన్నీ చర్చ అయిపోయినాక చెప్తారు. అందరూ ఆమెనంటారు, పోతారు. అలాంటిది కాదు ఇది. ఇక్కడ దే వర్ ప్రైజింగ్ గాడ్, దట్స్ ఆల్. వాళ్ళకి ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నాడు సమూయేలు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నారు ప్రజలకు. వాళ్ళు వెళ్ళి మరి సమూయేలు అన్ని చోటకు పోలేడు కదా, వీళ్ళు ఆయా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ప్రకటించి మళ్ళీ అందరూ వెనక్కి వస్తారన్నమాట. సో అలా వస్తున్నప్పుడు వాళ్ళు ప్రకటిస్తారు. దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినందువలన వాళ్ళు ప్రకటిస్తూ వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. సో ఏమంటున్నాడంటే, డిపెండ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఆర్మీ. అది ఇక్కడ సమూయేలు చెప్తున్న మాట. నీవు కుడిచోతి పుత్రుడు అవుతావు, నువ్వు రాజు అవుతావు, నెంబర్ 1. 2, నీ పోషణ కొరకు నువ్వు దేవుని మీద ఆధారపడు. 3, నీ బలము కొరకు దేవుని ఆత్మ మీద ఆధారపడు. సైన్యం మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. సైన్యం లేకుండానే జయమివ్వగలిగే దేవుడు మనకున్నాడు. సో డిపెండ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కానీ ఈ ఆత్మనే సౌలును ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో తర్వాత అతడు సమూయేలు నుంచి వెళ్ళిపోవటకు తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు అగుపడెను. సో దేవుడు తన ఆత్మతో నింపాడు సౌలును. సో అప్పుడు అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. అంటే సౌలు ఏం ప్రకటన చేసి ఉంటాడండి? అంటే మనం అనుకోకండి ఈ రోజుల్లో లాగా దేవుని ఆత్మ వచ్చింది కాబట్టి ఏంటంటో మాట్లాడేస్తున్నాడు సౌలు అని చెప్పి అనుకోకూడదు. ఈజ్ ప్రైజింగ్ గాడ్, దట్స్ ఆల్. కామన్ సెన్స్ అంటే మనకు అర్థమవలసింది అంతే. వాజ్ ప్రైజింగ్ గాడ్. సో పూర్వము అతని ఎదిగిన వారందరూ అతడు ప్రవక్తలలో కూడా ఉండి ప్రకటించ చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా? ఎందుకంటే దిస్ ఫెలో హ్యాస్ నో స్పిరిచువాలిటీ అట్ ఆల్. హౌ దిస్ ఫెలో ఈజ్ డూయింగ్ దిస్? ఏమాత్రం కూడా ఆత్మీయత లేనివాడు ఎలా చేస్తున్నాడేంటి ప్రవక్తలతో కలిసి? ఇతడు కూడా ప్రవక్తలు ఒకడు అయ్యాడా అంటే ఇతడు కూడా పోయి సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రవక్తల స్కూల్లో జాయిన్ అయ్యాడా అని అనుకుంటున్నారు. సో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. సో కిందకు వచ్చారు. సౌలు యొక్క పినతండ్రి వచ్చి, ఏమయ్యా ఎక్కడ పోయారు అంటే, గాడిదలు ఎతకడానికి పోయామని చెప్పారు. ఇవన్నీ చెప్పలేదు. అప్పుడు అతను గాడిదలు దొరికాయి అని తన పినతండ్రితో చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. 10వ అధ్యాయం 17 నుంచి 24. 10వ అధ్యాయము 17 నుండి 24. ప్రజలు సౌలును రాజుగా ఎన్నుకొనుట. ప్రజలు సౌలును రాజుగా ఎన్నుకొనుట. ఇక
దేవుడు అభిషేకం అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ యాక్సెప్టెన్స్ కావాలి. పబ్లిక్ యాక్సెప్టెన్స్. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే, మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలిపించి ఇశ్రాయేలుతో ఇట్లనే. సో దేవుడు పిలిపించాడు. సో అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత చివరికి చీట్లు వేస్తా పోతూ ఉంటే చివరికి సౌలు పేరు వచ్చింది. 21వ వచనం. తరువాత కీష్ కుమారుడైన సౌలు ఏర్పడెను. ఓ సౌలా, సౌలు 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 బాగా తెలిసి వీళ్ళకి, ఎందుకంటే బాగా పెద్ద పర్సనాలిటీ కదండి అందరిలో. రిచ్ మ్యాన్, బ్యూటిఫుల్ మ్యాన్, హ్యాండ్సమ్ ఫెలో, ఎక్కడ అని వెతుకుతున్నారు. సౌలు కనపడలేదు. చూశారా? ఎప్పుడు నాకు దండేస్తారా, ఎప్పుడు నాకు దండేస్తారా, ఎప్పుడు నా పేరు వస్తుందా అని సౌలు ఎదురు చూడడం లేదండి. ఎదురు చూడడం లేదు. అప్పుడు 22వ వచనం. వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని చెప్పెను. సౌలు దాక్కున్నాడండి. ఏమండి, ఫోజు కొట్టాల్సిన టైంలో సౌలు దాక్కున్నాడు. ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. సరే, సౌలు తర్వాత పతనమయ్యాడు, కానీ యు సీ ద బిగినింగ్ ఆఫ్ సాల్. ఎంత వ్యత్యాసం ఉంది. ఈ రోజుల్లో ప్రవక్తలు, అపోస్తులు ఏమేం బిరుదులు కావాలండి ఒక్కొక్కళ్ళకి. బాబా ఏమేం బిరుదులు కావాలండి. ఏదో ఉంటే ఉండొచ్చు, అది పెట్టి పిలవకపోతే ఊరుకోరు అండి. బ్రదర్ బాగున్నా అంటే నేను చాలా మీటింగ్స్కి వెళ్ళానండి. ఇంతకుముందు పబ్లిక్ మీటింగ్స్ విపరీతంగా వెళ్ళాను. తర్వాత మానేశాను విసుగొచ్చి. నాకు నచ్చలే. స్టేజీల మీద పొగడ్డాలు బాబా చా, నాకు రోత అనిపించి మానేశా. బ్రదర్ డేవిడ్ గారు అని చెప్పారనుకోండి, ఆయన లేచి నిలబడి, బ్రదర్ కాదండి, ఐఎమ్ రెవరెండ్ అండ్ డాక్టర్. ఓహో, ఈయన రక్షించబడలేదేమోలే అనుకునేవాడిని నేను మనసులో. బ్రదర్ని కాదు అనగానే నేను అనుకునేవాడిని, ఓహో ఈ ప్రసంగికుడు రక్షించబడలేదేమోలే, ఈయన రెవరెండ్ డాక్టరా అని అనుకునే. ఏమి రెవరెండ్ డాక్టర్ అనకపోతే ఏమండి, పొగడాలండి, పొగడాలా, పొగిడించుకోవాలా, బిరుదులు కావాలా, బిరుదులుగా ఏం చేసుకుంటావు సార్? ఏమైనా స్పిరిచువాలిటీ ఒక ఇంచు పెంచుతాయా? సో పరిగెత్తిపోయి తోసుకొని వచ్చారు. అతడు జనసమూహములలో నిలిచినప్పుడు భుజముల కంటే ఎత్తుగా కనపడేను. జనులందరిలో అతని వంటి వాడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు, రాజు చిరంజీవి యగునగా కా అని కేకలేశారు. ఇగో వాళ్ళకి ఆనందం వేసిందండి. ఈడండి రాజు అంటే, ఎంత ఎత్తున్నాడు, ఏమి పర్సనాలిటీ, అబ్బాబాబాబాబా అని. ఇక రాజు దొరికాడని రాజు జై జై జిందాబాద్. ఏమండి, రాజు చిరంజీవి అంటే జిందాబాదే కదా, జిందాబాద్ జిందాబాద్ అని అందరూ అరిచేశారు. ఇప్పుడు 10వ అధ్యాయం 25 నుంచి 27. సో ఇక్కడ సౌలు రాజైన తర్వాత జరిగిన సంగతులు ఏం జరిగింది ఇమ్మీడియట్గా. సో ఇక్కడ వెంటనే సమూయేలు రాజ్య పాలన పద్ధతి రాశాడు. గమనించండి. రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరూ వారి ఇంట్లోకి పంపించాను. మోషే ధర్మశాస్త్రాన్ని రాస్తే పరిపాలనా పద్ధతిని సమూయేలు రాశాడు. శామ్యూయల్ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. మోషే ఎలాంటి వాడో అలాంటి వాడు సమూయేలు. సమూయేలు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతి, పాలిటీ ఇచ్చాడు వాళ్ళకి. సివిల్గా పరిపాలన చేసే పద్ధతి రాసి యెహోవా సన్నిధిని పెట్టి ప్రతిష్ఠించి ప్రజలకిచ్చాడు, రాజుకిచ్చాడు. అప్పుడేం జరిగింది? 26. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను.
దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. సో బికాస్ నవ్ హీ నీడ్స్ ఆర్మీ. రాజు అయ్యాడు కదా, అతనికి శూరులు కావాలి. సో దేవుడు కొద్దిమంది ప్రేరేపించాడు, శూరులైన వాళ్ళు ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మాట జరిగింది 20. పనికి మాలిన కొందరు, ఇది కూడా పేరు బెలియాల్, సన్స్ ఆఫ్ బెలియాల్. ఇక్కడ కూడా సన్స్ ఆఫ్ బెలియాల్ అనే మాట ఉంది. ఈ మనుష్యుడు మనలను ఎలాగో రక్షింపగలడు అని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. చూసారా, చెవిటివాడైనట్టుగా ఊరుకున్నాడు. వాళ్ళు తిట్టారా, వీడంత చూడరా అని అన్నారు. ఫైన్, అయిపోయింది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. 11వ అధ్యాయం ఇప్పుడు, చాప్టర్ 11 1-13, 1-13. అమ్మోనీయుల ఓటమి. అమ్మోనీయుల ఓటమి. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు ఎదురుగా దిగినప్పుడు, సో ఈ అమ్మోనీయుల రాజు వచ్చాడు, యాబేష్ గిలాదుకి ఎదురుగా నిలబడ్డాడు. మిమ్మల్ని చంపుతాను, మీ కళ్ళు ఊడబీకుతాను, చావనన్నా చావండి, లేదా మీరు వచ్చి నాకు సరెండర్ అయితే మీ కుడి కళ్ళు పీక్కొని వెళ్ళిపోతాను నేను. గుడ్డివాడు యెహోవాకు హేయుడు అని ఉంది. గుడ్డివాడు దేవుని దగ్గర పోకూడదు, అది అవమానం, ఇశ్రాయేలు ప్రజలకి గుడ్డితనం. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా మాకు కొద్ది రోజులు టైం ఇయ్యి, కొద్ది రోజులు మాకు టైం ఇవ్వు, 7 దినాలు టైం ఇయ్యి, మమ్మల్ని ఎవరైనా రక్షించడానికి వస్తే సరే యుద్ధం చేస్తాం, మమ్మల్ని రక్షించడానికి ఎవరు రాకపోతే నీకు సరెండర్ అవుతాం, నువ్వు కళ్ళు పిక్కపో అని చెప్పారు. సో వాళ్ళు గట్టిగా ఏడ్చారంటే జనులందరూ. 5వ వచనానికి రండి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు. సౌలు రాజయ్యాడే, మళ్ళీ పొలానికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు పశువులు తెచ్చాడు? వాజ్ వెరీ వెరీ సింపుల్ మ్యాన్. నేను రాజయ్యాను, ఇంట్లో కూర్చుంటా, నాకు అందరు సేవ చెయ్యండి అని చెప్పి అంటం లేదండి, అనడం లేదు. ఇంతకు ముందులాగానే పొలం పనికి వెళ్ళాడు, ఇంతకు ముందులాగానే పశువులు మేపుకోవడానికి వెళ్ళాడు. చూసారా, భాగ్యవంతుడైనప్పటికీ కూడా మేము బైబిల్ క్లాసెస్ స్టార్ట్ చేసిన కొత్తలో, నేను బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసిన కొత్తలో కింద క్లాస్ చెప్పేవాడిని, పైన టాయిలెట్స్ ఉండేవి. 2-3 రోజులు చూశాను, ఎవరు కడుక్కోవట్లే, వాళ్ళే వాడుకునేది. పైకి వెళ్ళి కడిగేసి వచ్చేవాడిని. ఎవరు కూడా ఎందుకింత శుభ్రంగా ఉంటున్నాయని ఆలోచన కూడా చేయలే. ఒకరోజు డేవిడ్ రాజ్ బ్రదర్ చూశాడు, ఇప్పుడు బోధించే డేవిడ్ రాజ్ బ్రదర్, వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ బాత్రూమ్. ఒక మాట అన్నాడు డేవిడ్ రాజ్కి, సార్ మీ దగ్గర చాలా నేర్చుకున్నాను సార్. నేను జస్ట్ ఎందుకు చెప్తున్నానంటేనండి, హూ ఎవర్ వీ మే బీ, వీ నీడ్ టు బి హంబుల్. వీ నీడ్ టు బి హంబుల్. ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, ఏం చేయలేకపోతున్నాను, కానీ మొన్నటిదాకా చేశానండి. నాకు ఈ బ్యాక్ ఏక్ వచ్చి వంగలేని పరిస్థితి, మోకాలు ఎరిగిపోయే పరిస్థితి రాకముందు ఐ యూస్ టు ప్రీచ్ నైట్. తెల్లవారుజామున పోయి టాయిలెట్స్ కడిగేసేవాడిని, నైట్ వాక్యం చెప్పేవాడిని, తెల్లవారుజామున డేక్షాలు దోమేవాడిని. ఊరికే చెప్పట్లేదు నేను. ఐ వాంట్ ఎంకరేజ్ యంగ్ పీపుల్ అండి, ఐ వాంట్ ఎంకరేజ్ యంగ్ పీపుల్. ఇందులో ఏం గొప్పతనం ఏమీ లేదు. మా లార్నంకులు అలాంటి ట్రైనింగ్ ఇచ్చేవాడు మాకు. ఆ రోజులు అలాగే ఇచ్చారు. ఈ రోజుల్లో అరే ఊడవండరా అంటే కళ్ళ కనపడక పారిపోతున్నారు యవనస్తులు, కళ్ళ కనపడటం లేదు. మాకు పెళ్ళిళ్ళై పిల్లలుండి కూడా చేసేవాళ్ళం, దశంభాగాలు ఇచ్చి కూడా చేసేవాళ్ళం. చూడండి, మా పాస్టర్ గారి బట్టలు కూడా ఉతికేవాళ్ళం. నాట్ యాజ్ స్మాల్ ఫెలోస్, చిన్న యంగ్ పీపుల్ లాగా కాదు, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్. రోజులు మారిపోయినాయండి, రోజులు మారిపోయినాయి. నేను కొన్నిసార్లు ఏమనుకుంటానంటే, యథార్థంగా చెప్తున్నానండి, మాథ్యూస్ అంకుల్ లాంటి బలమైన వ్యక్తి మమ్మల్ని కన్నాడు గనక
మేము బలంగా ఉన్నాము, మేము బలహీనులమై కన్నాం గనక ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ బలహీనంగా ఉంది, వాళ్ళని ఏంటి బ్లేమ్ చేసేది, ఐ షుడ్ బ్లేమ్ మై సెల్ఫ్ అనుకుంటాను. ఐ బ్లేమ్ మై సెల్ఫ్, దట్స్ ఆల్. ఫైన్. సో అప్పుడు వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారయ్యా అంటే, యాబేష్ గిలాదు వారికి ఇలా జరిగింది అని చెప్పగానే దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా వచ్చెను. పాత నిబంధనలో దేవుని ఆత్మ ఏదైనా పని జరిగించాలి అన్నప్పుడు ఆ వ్యక్తి మీదకి వచ్చేవాడు, పని జరిపించుకునేవాడు, దేవుని ఆత్మ మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఈ వాజ్ నెవర్ ఏ రెసిడెంట్ ఇన్ ఎనీబడి. బహుశా యోసేపులో, దావీదులో అలా 1-2-3 వ్యక్తుల్లో అలా ఉన్నాడేమో, కానీ జనరల్గా పాత నిబంధనలో దేవుని ఆత్మ వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఎందుకు వెంటనే ఒక ఎద్దును తెచ్చాడు, 12 భాగాల కింద నరికాడు. 12 భాగాల కింద ఎద్దును నరికి పంపించి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు రండి, ఏ గోత్రం వాడు రాకపోతే వాడిని ఇలా నరికేస్తాను నేను అని. సో నవ్ ద కింగ్ కేమ్ అవుట్ ఆఫ్ సాల్ అండి. ఇప్పుడు రాజు బయటకు వచ్చాడు. వెన్ అకేషన్ కేమ్ హీ షోడ్ దట్ హీ వాజ్ ఎ కింగ్. అకేషన్ లేదు, పశువులు కాసుకున్నాడు. అకేషన్ వచ్చింది, రాజును బయటికి తెచ్చాడు, తనలో ఉన్న యుద్ధ వీరుణ్ణి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు ఇలా చేశాడు? ఇక్కడ ఎవరు వీళ్ళు? యాబేష్ గిలాదు వారు. మీకు ఐడియా ఉందండి యాబేష్ గిలాదు వాళ్ళు ఎవరు? న్యాయాధిపతులు మొన్ననే విన్నారు మీరు. న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది కదా. అక్కడ బెన్యామీను చంపేశారు. ఒక్క వచనం చదువుతాను, 21:12. న్యాయాధిపతులు చదువుతారండి. న్యాయాధిపతుల గ్రంథం 21:12. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగం నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాన్ దేశమందరి షిలోకులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చి చాలు. సో బెన్యామీనులో సంతానం లేకుండా అయిపోయిందండి, అందరిని చంపేశారు. అప్పుడు ఈ మిగిలిన గోత్రికులు విచారపడ్డారు. ఇంక కొద్దిమంది మిగిలారు, వీళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఒక గోత్రం పోతాదే దేవుడు అని ఏడ్చినప్పుడు యాబేష్ గిలాదులో ఉన్న 400 మంది స్త్రీలను, పురుషుని ఎరగని స్త్రీలను తీసుకొచ్చి బెన్యామీనులు పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళకు పుట్టిన సంతానమే సౌలు, వీళ్ళందరూ కూడా. సో యాబేష్ గిలాదులో ఈ బెన్యామీను సంతతి వంశము యొక్క తల్లి యాబేష్ గిలాదు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో సౌలు వెంటనే బయలుదేరాడు. సో మంచి యుద్ధం జరిగింది, అమ్మోనీయులందరినీ చంపేశారు, అయిపోయిందండి. ఇప్పుడు 12వ వచనానికి వద్దాం. 12. సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారేది, వారిని చంపునట్టు ఆ మనుషులను తెప్పించుదని సమయంతో అనగా సౌలు, నేను యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలిగజేసిన కనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు అని. చూశారా, గుర్తుపెట్టుకున్నారా? పోయిన అధ్యాయంలో సౌలు రాజు అయినప్పుడు కొద్దిమంది పనికిమానోళ్ళు ఏమన్నారు? వీడేం యుద్ధం చేస్తాడు, వీడేం మమ్మల్ని రక్షిస్తాడు అని అనుకున్నారు, అని గట్టిగానే అనుకున్నారు. సౌలు విననట్టుగా ఉన్నాడు, మిగిలిన ప్రజలు కూడా విన్నారండి, అది విన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యుద్ధం చేశాడు కదా, అమ్మోనీల్ని ఓడించాడు కదా, మనందరినీ కాపాడాడు కదా, ఇతడు మమ్మల్ని ఏలునా, ఇతడు మమ్మల్ని రక్షించగలడా అని అనుకున్న వాళ్ళని తీసుకురండి, వాళ్ళని చంపేస్తాము అని అన్నారు. రాజధర్మము చొప్పున అది కరెక్టే. అప్పుడు సౌలు ఏమన్నాడో తెలుసండి, నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలగజేసిన గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపకూడదు. వాట్ ఏ ఫర్గివింగ్ స్పిరిట్, వాట్ ఏ ఫర్గివింగ్ స్పిరిట్. నేను ఇది ధ్యానం చేసేటప్పుడు, ఇప్పుడు కాదు, మేబీ 20 years బ్యాక్, 92, 93లో మొదటి సమయంలో అంతా ధ్యానం చేయలేదు, కానీ కేవలం సౌలు లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు నాకు మొట్టమొదటిసారిగా ఈ వచనాన్ని నేను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసండి. వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ, యూ ఫర్గివ్ అదర్స్. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు
నువ్వు ఇతరులను క్షమించు. నీకు వచ్చిన ప్రతి ఆశీర్వాదానికి నువ్వు అర్థం చేసుకో, దేవా నువ్వు నన్ను ఆశీర్వాదించావు, నన్ను దీవించావు, నేను నీకేమి ఇవ్వాలి, నువ్వు నాకు ఇచ్చేది ఏంట్రా? క్షమించు. నీకెవరి మీద కోపం ఉంటే వారిని క్షమించు. ఎవరైనా నిన్ను అవమానపరిచుంటే వాళ్ళని క్షమించు. ఎవరైనా నిన్ను తృణీకరించుంటే వాళ్ళని నువ్వు క్షమించు. ఎంత గొప్ప మనసు సౌలు చూపించాడండి ఇక్కడ. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్. ఇదే సౌలు దావీదు మీద పగబెట్టుకున్నాడు. ఆ తర్వాత అది పతనం. దిస్ ఈజ్ ఆల్ మేకింగ్ ఆఫ్ ద కింగ్ అండ్ దట్ ఈస్ బ్రేకింగ్ ఆఫ్ ద కింగ్. ఇక్కడ రాజు కట్టబడుతున్నాడు, అక్కడ రాజు కుప్ప కూలిపోతున్నాడు. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్నాం. నా 11వ అధ్యాయము 14-15 వచనాలు అవుట్లైన్. 11వ అధ్యాయము 14-15 వచనాలు. సౌలు యొక్క పట్టాభిషేకము. సౌలు యొక్క పట్టాభిషేకము. 14వ వచనం. మనము గిల్గాలుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునుగా వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. గమనించండి, ఇక్కడ మనము మరలా రాజ్య పరిపాలన పద్ధతిని స్థాపించుకుందామని చెప్పాడు. ఇంతకుముందు రాసుకున్నారు కదా, అది మిస్పాలో జరిగింది. ఇప్పుడు ఇది గిల్గాలులో జరుగుతుంది. సో గిల్గాలులో సౌలుకు పట్టాభిషేకం అయ్యింది. గిల్గాల్ అనేది ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగి బయటకు వచ్చేసిన తర్వాత, బిఫోర్ దే వర్ ఎంటరింగ్ ఇన్ టు కనానులో యుద్ధాలు చేసి రాజ్యాలు గెలిచి స్థలాన్ని గెలిచి తమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ముందుగా సున్నతి చేసుకొని తమ్మును తాము దే డెడికేటెడ్ దెమ్సెల్ఫ్ టు గాడ్ సో దట్ దేర్ కింగ్డమ్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించుకొని తమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. సో ఇప్పుడు సౌలు తన రాజ్యాన్ని స్థాపించాలి. సౌలు జయాలు ఇవ్వాలి, యుద్ధాలు చేయాలి, గెలవాలి. సో గెలుపుకు ముందు దేవునికి సమర్పించుకోండి. అలాగా గిల్గాలులో సమర్పించుకున్నట్టు సున్నతి చేసుకోండి. హృదయాలకు సున్నతి చేసుకొని పశ్చాత్తాపడి సమర్పించుకొని ఏమండి క్రొత్త జీవితము. ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త జీవితము సౌలు ఇక్కడ ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.